ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటి మీద కూడా సమీక్ష చేసుకొని దిస్ ఇస్ ద బెస్ట్ గవర్నెన్స్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పి పార్టీ కితాబ్ ఇచ్చింది. మనం 16వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా ఈరోజు 9 రోజులతో రోజుకు 1000 కోట్ల లెక్క 9,000 కోట్ల రూపాయలని 1,40,39,39,111 ఎకరాలకి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని వేసినటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో వేసినటువంటి దాఖలాల్లో నేను సంపూర్ణంగా అభినందించింది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం 3 నెలల్లో ప్రభుత్వం రాగానే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన దాన్ని కూడా అభినందించింది. సన్న బియ్యం ఈరోజు ఇచ్చే క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేటువంటి క్వింటాల్కి 500 రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ సంబంధించి, అట్లాగే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి దాదాపు దానికి సంబంధించిన సమాచారం కూడా 42,16,000 మందికి 2,181 కోట్లతో ఇన్సూరెన్స్ చేయడం కూడా జరిగింది. సరే, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 1,199 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మీకు గత 10 సంవత్సరాల్లో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపరిహారం అనే మాటనే మర్చిపోయారు. అటువంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎప్పుడైనా రైతులు నష్టపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా సందర్భాల్లో అజిటేషన్ చేస్తే కూడా పట్టించుకోలేదు. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు. అట్లాగే పవర్ సబ్సిడీకి సంబంధించి కేవలం ఈ సంవత్సరం కాలంలో 29,40,000 పంప్ సెట్లకు సంబంధించి 17,091 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి చెల్లించినటువంటి విషయం కూడా అభినందించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.